స్టేడియం కట్టుకుంటావు 100 కోట్లతోనే ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు. కనీసం మరి ఈ పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది, చలికాలం దుప్పట్లో బ్లాంకెట్లో షటర్లో ఇవ్వచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. ఈ పేద పిల్లలంటే నీకెందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ.